హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్కి సంబంధించింది. సో అందులో నెట్వర్క్ హార్డ్వేర్ అనే టాపిక్ చూద్దాం. లెట్స్ గో టు ది టాపిక్. బిఫోర్ గోయింగ్ టు నెట్వర్క్ హార్డ్వేర్ టాపిక్, ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూద్దాం. It is a system where two or more devices or computers that are connected to share information and resources. అంటే అదొక సిస్టమ్ అనమాట. ఆ సిస్టంలో 2 or more డివైజెస్ అనేవి డివైజెస్ అని అనొచ్చు, మనం కంప్యూటర్స్ అని అనొచ్చు. అవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. దేనికోసం కనెక్ట్ అవుతాయి అంటే ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ షేర్ చేసుకోవడానికి, ఈచ్ అదర్ షేర్ చేసుకోవడానికి, ఇంకా రిసోర్సెస్ షేర్ చేసుకోవడానికి కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. సో లెట్స్ నెక్స్ట్ నెట్వర్క్ హార్డ్వేర్. ఇప్పుడు నెట్వర్క్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఇంక్లూడ్స్ ది ఫిజికల్ డివైజెస్ రిక్వైర్డ్ టు సెటప్, మెయింటైన్ అండ్ మేనేజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ హార్డ్వేర్ అనేది మనం చూడగలుగుతాం అనమాట, వీ కెన్ సీ అన్నట్టు. సో ఇందులో ఏంటంటే ఇవి ఫిజికల్ డివైజెస్ రిక్వైర్డ్ టు సెటప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, అంటే మన డివైజెస్ ఉంటాయి కదా, కంప్యూటర్స్, ప్రింటర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ సెటప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట నెట్వర్క్ హార్డ్వేర్ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో మొత్తం. నెక్స్ట్ నెట్వర్క్ హార్డ్వేర్లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. కంప్యూటర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో ఇట్ ఈజ్ ద మెయిన్ డివైస్ ఇన్ ద నెట్వర్క్. It can send or receive information. Some computers access clients and some access servers and some as internet service providers. ఈ కంప్యూటర్ అనేది మెయిన్ కదా, ఆ కంప్యూటర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో కంప్యూటర్ ఇస్ ద మెయిన్ డివైస్ అనమాట ఈ నెట్వర్క్లో. మళ్ళీ అది కంప్యూటర్ అనేది సెండ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట, రెండు చేస్తుంది అనమాట. సో ఈ కంప్యూటర్స్ అనేవి కొన్నిసార్లు క్లయింట్స్ లాగా యాక్ట్ చేస్తాయి, కొన్నిసార్లు సర్వర్స్ లాగా యాక్ట్ చేస్తాయి, కొన్నిసార్లు సర్వీస్ ప్రొవైడర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఎన్ఐసి అనొచ్చు షార్ట్కట్గా. దీనికి ఇంకొకటి కూడా మనం ఏమనొచ్చు అంటే నెట్వర్క్ అడాప్టర్ అని అనొచ్చు. సో ఇది ఒక స్మాల్ డివైస్ అనమాట. దేనికి అటాచ్ అయి ఉంటుంది అంటే మదర్ బోర్డ్కి అటాచ్ అయి ఉంటుంది. ఇది అంటే ఇది ఏం చేస్తుందంటే కంప్యూటర్ టు కనెక్ట్ టు ఏ నెట్వర్క్, ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ఈ ఎన్ఐసి అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నెట్వర్క్ అడాప్టర్. ఇట్ హ్యాస్ ఎ పోర్ట్ టు కనెక్ట్ టు ఏ నెట్వర్క్ కేబుల్ ఆర్ వైఫై. ఒక పోర్ట్ నెంబర్ అంటే ఒక పోర్ట్ ఉంటుంది అనమాట, దాంతోటే నెట్వర్క్ కేబుల్కి కానీ వైఫైకి కానీ కనెక్ట్ అవుతుంది అనమాట ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఈథర్నెట్ కార్డ్, వైఫై అడాప్టర్, ఈ రెండు ఎగ్జాంపుల్స్ అనమాట నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి. థర్డ్ వన్ ఏంటి అంటే హబ్ అంటే ఏంటి? మల్టిపుల్ కంప్యూటర్స్ ఒకటే దగ్గర కనెక్ట్ చేస్తుంది అనమాట. ల్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందులో అంటే ల్యాన్లో, లోకల్ ఏరియా నెట్వర్క్లో కనెక్ట్ చేస్తుంది అనమాట మల్టిపుల్ కంప్యూటర్స్ని. వెన్ ఏ హబ్ రిసీవ్స్ డాటా ఇట్ సెన్స్ ఇట్ ఆల్ కంప్యూటర్స్ ఈవెన్ ఇఫ్ ఎనీ వన్ కంప్యూటర్ నీడ్స్ ఇట్. అంటే ఈ హబ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే డాటా రిసీవ్ చేసుకుంటారో ఏవేవైతే అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా హబ్కి, ఆ ప్రతి ఒక్క కంప్యూటర్కి ఆ డాటా అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో అది ఓన్లీ ఒకటే కంప్యూటర్కి అవసరం ఉన్నా కానీ ప్రతి ఒక్క కంప్యూటర్కి పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెండ్ ఆర్ రిసీవ్ డాటా బట్ నాట్ ఎట్ ది సేమ్ టైం. ఇది డాటా సెండ్ చేస్తుంది అండ్ డాటా రిసీవ్ చేసుకుంటుంది అనమాట, కానీ నాట్ ఎట్ ది సేమ్ టైం. దీన్ని ఏమంటామంటే హాఫ్ డూప్లెక్స్ అని అంటాం అనమాట దీన్ని. సో ఇది స్విచ్ కంటే స్లో కానీ చీపర్, ఈజీ టు యూజ్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నెట్ గేర్, ఈథర్నెట్, హబ్ దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్విచ్, ఫోర్త్ వన్. స్విచ్ ఈజ్ లైక్ ఏ స్మార్ట్ హబ్. ఈ స్మార్ట్ హబ్ లాగా అంటే హబ్ ఉంటుంది కదా, హబ్కి మాడిఫైయర్ లాగా అనమాట స్మార్ట్ హబ్. ఇట్ సెండ్స్ డాటా ఓన్లీ టు ది కరెక్ట్ కంప్యూటర్. ఈ స్విచ్ అనేది కరెక్ట్ కంప్యూటర్కి మాత్రమే పంపిస్తుంది. అదే హబ్ అయితే ప్రతి ఒక్క ఏవేవైతే కనెక్ట్ అయి ఉంటాయో డివైసెస్ ప్రతి ఒక్క దానికి పంపిస్తుంది కదా. ఇది ఏంటంటే దేనికైతే అవసరమో డాటా ఆ ఒక్క కంప్యూటర్కి మాత్రమే పంపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, హబ్ కంటే ఫాస్టర్ ఉంటుంది కదా అండ్ ఎఫిషియెంట్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఏంటి, ఇప్పుడు సెండ్ చేస్తుంది డాటా, ఇది స్విచ్ రిసీవ్ చేసుకుంటుంది డాటా ఎట్ ది సేమ్ టైం, కానీ హబ్ ఏమో నాట్ ఎట్ ది సేమ్ టైం. సో సేమ్ టైం అయితే దాన్ని ఏమంటాం, ఫుల్ డూప్లెక్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సిస్కో క్యాటలిస్ట్ స్విచ్ అనమాట ఎగ్జాంపుల్.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రూటర్. ఈ రూటర్ ఏంటి? ఇట్ కనెక్ట్స్ డిఫరెంట్ నెట్వర్క్స్ టుగెదర్. వేరే వేరే నెట్వర్క్స్ని ఒకటే దగ్గర కనెక్ట్ చేస్తుంది అనమాట రూటర్. ఇట్ డిసైడ్స్ ది బెస్ట్ పాత్ ఫర్ డాటా టు ట్రావెల్. ఇట్ కెన్ బి వైర్డ్ ఆర్ వైర్లెస్. ఇది ఏం చేస్తుందంటే బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒక డాటా మనం ఒక డివైస్ నుంచి ఒక రూటర్ నుంచి ఇంకొక రూటర్కి పంపివ్వడానికి బెస్ట్ పాత్ని ఎంచుకొని డాటా అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్ కెన్ బి వైర్డ్ ఆర్ వైర్లెస్. అంటే వైర్డ్ అవ్వచ్చు, వైర్లెస్ కావచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. కానీ రూటర్ మాత్రం బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాకనే డాటా అనేది సెండ్ చేస్తుంది. ప్రతి ఒక్క వేలో కూడా సెండ్ అవ్వదు, ఒకటే బెస్ట్ పాత్ అంటే షార్టెస్ట్ పాత్. బెస్ట్ పాత్ అంటే ఇక్కడ షార్టెస్ట్ పాత్ అనమాట. సో ఆ పాత్ని చూస్ చేసుకొని ఆ వేలోనే ఆ డాటా అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే డీ-లింక్ వైఫై రూటర్ ఎగ్జాంపుల్. సిక్స్త్ వన్ యాక్సెస్ పాయింట్, ఏపీ అనొచ్చు. ఇట్ ఎక్స్టెండ్స్ వైర్లెస్ కనెక్టివిటీ లైక్ వైఫై ఇన్ ఎ నెట్వర్క్. ఇది ఏం చేస్తుందంటే వైర్లెస్ కనెక్టివిటీ అంటే ఫిజికల్ వైర్స్ లేకుండా కనెక్టివిటీని ఇంకా వైడ్ చేస్తుంది అనమాట, ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైఫైకి ఏం వైర్లెస్సే కదా వైఫై అనేది. సో అట్లాంటి కనెక్టివిటీని ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట ఈ యాక్సెస్ పాయింట్ ద్వారా. ఎగ్జాంపుల్ ఏంటి అంటే వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ ఇన్ యూనివర్సిటీస్లో వైర్లెస్సే ఉంటాయి కదా. సో ఏదైనా యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ యూనివర్సిటీ మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు కదా ఏదైనా కానీ. సో అది ఎక్స్టెండ్ చేస్తుంది, ఇంకా అంటే పెద్ద ప్లేస్కి ఎక్స్టెండ్ చేస్తుంది కదా. సో యాక్సెస్ పాయింట్ దానికనమాట. వైర్లెస్ కనెక్టివిటీని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. కేబుల్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైర్డ్ కనెక్షన్స్. వైర్డ్ అంటే ఫిజికల్గా మనం చూడవచ్చు అనమాట నేకెడ్ ఐస్ తోటి. కేబుల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అనమాట. వైర్స్ ఉంటాయి అనమాట, వైర్డ్ కనెక్షన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, ఇంకా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. ఈ కేబుల్స్ గురించి కూడా మీకు ఈ చాప్టర్లో ఉంటుంది నెక్స్ట్. సో ఫర్దర్గా నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్క్ హార్డ్వేర్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వీడియోలో సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. నెట్వర్క్ సాఫ్ట్వేర్ గురించి. అందులో కూడా సేమ్ ఇలానే కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye friends.